అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? దొంగలు దొరలు. సింగన్న తాతలు ముత్తాతలు దొంగతనమే తమ వృత్తిగా చేసుకున్నారు. అందుచేత సింగన్న కూడా దొంగగానే జీవిస్తూ వచ్చాడు. సింగన్నకు రాముడు అనే కొడుకున్నాడు. వాడికి తన వృత్తి నేర్పి తాను విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు సింగన్న. కానీ తండ్రి చెప్పినట్లు దొంగతనం వృత్తిగా అవలంబించటానికి రాముడు ఒప్పుకోలేదు. రాముడు మరొక మార్గాన జీవించటానికి నిశ్చయించి ఊరంతా పని కోసం తిరిగాడు. నాగరాజు అనే వర్తకుడు రాముణ్ణి కాపలావాడుగా పెట్టుకున్నాడు. రాముడు 6 నెలల పాటు పనిచేశాడు. నాగరాజు దగ్గర 2 విలువైన రత్నాలున్నాయి. ఒక దూరదేశంలో అలాంటి రత్నాలకు గిరాకీ వచ్చింది. అలాంటి రత్నాలే సోమిశెట్టి వద్ద మరి 4 ఉన్నాయి. ఈ 6 రత్నాలు ఆ దూరదేశానికి పంపితే మంచి ధర వస్తుంది. నాగరాజు సోమిశెట్టి వద్ద ఆ రత్నాలను కొనటానికి ప్రయత్నించవచ్చు. కానీ అలా చేస్తే సోమిశెట్టి ఆ రత్నాలను తాను కొన్న ధరకు దరిదాపులలో అమ్మడు. అందుచేత వాటిని దొంగిలించటం ఉత్తమ మార్గమని నాగరాజుకు తోచింది. అతను రాముణ్ణి రహస్యంగా పిలిచి సోమిశెట్టి తన 4 రత్నాలను ఎక్కడ దాచాడో చెప్పి వాటిని దొంగిలించి తెస్తే మంచి బహుమానం ఇస్తానన్నాడు. బాబు, అసలు మాది దొంగ వంశమే. మా పూర్వీకులది, నా తండ్రిది కూడా దొంగతనమే వృత్తి. ఆ వృత్తిలో దిగటం ఇష్టం లేక నేను మా నాన్నతో వివాదపడి మీ వద్ద కాపలా పనికి కుదిరాను. ఇంతకాలము విశ్వాసపాత్రుడిగా పనిచేసిన తరువాత ఇప్పుడు మీరు నన్ను దొంగతనం చెయ్యమంటున్నారు. నేను ఆ పని చెయ్యలేను, క్షమించండి అన్నాడు రాముడు. వెంటనే నాగరాజు ఆశ్చర్యము ఆగ్రహము ప్రకటించుతూ, ఏమిటేమిటి, మీది దొంగ వంశమా? ఆ మాట పనిలో చేరేటప్పుడు చెప్పక ఇప్పుడు చెబుతున్నావా? వెంటనే పని మానుకో అన్నాడు. రాముడు పని మానుకున్నాడు. ఇది జరిగిన మర్నాడే సోమిశెట్టి నాగరాజు వద్దకు వచ్చి, చూడు నాగరాజు, నేను నెల రోజుల పాటు వ్యాపారం మీద పోతున్నాను. దొంగల బెడద హెచ్చుగా ఉంది. ఈ రత్నాలు 4 భద్రంగా నీ దగ్గర దాచి ఉంచి నేను వచ్చాక నాకు తిరిగి ఇవ్వు అంటూ 4 రత్నాలను నాగరాజు పరంచేసి వెళ్ళిపోయాడు. తరువాత కొన్ని రోజులకు సోమిశెట్టి నాగరాజు వద్దకు తిరిగి వచ్చి తన రత్నాలు తనకు ఇచ్చెయ్యమన్నాడు. నాగరాజు తొణకక బెణకక, నువ్వు నాకు రత్నాలు ఎప్పుడిచ్చావు? ఎందుకిచ్చావు? నా దగ్గర కాగితం ముక్కైనా తీసుకొని ఉంటావు కదా, కాగితం ఏమన్నా ఉందా అని సోమిశెట్టిని అడిగాడు. సోమిశెట్టి నాగరాజు కేసి చురుకుగా చూసి, నీ బుద్ధి ఇలాంటిదని రాముడు చెబితే నేను నమ్మలేదు. నిజం తెలుసుకుందామని నేను నీకు ఆ రత్నాలను ఇచ్చాను. అవి ఇప్పుడు నీ వద్ద లేవులే. రాముడు ఎప్పుడో వాటిని నీ వద్ద నుంచి తెచ్చి నాకిచ్చాడు. ఇవిగో అంటూ తన జేబులో నుంచి 4 రత్నాలు తీసి చూపి, నువ్వు ఎటువంటి వాడివో తెలిసిపోయింది. నీ గురించి తెలియవలసిన వాళ్ళకందరికీ చెబుతాను అంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజునే సోమిశెట్టి రాముణ్ణి మంచి జీతం మీద తనకు కాపలావాడిగా పెట్టుకున్నాడు. విన్నారు కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.